చేద్దాం. ముందుగా దావీదు ప్రార్థన చేస్తారు, తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత ప్రభాకర్ అన్నయ్య క్లుప్తంగా ప్రార్థించారు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ బిడ్డని మీరు ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. ఇక్కడ దీవెనకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాడు బిడ్డకి. ఇంకా ఆయుష్ ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. ఇంకా నీ బిడ్డను వాడుకుని మహింప ఆయన ఆయుష్ని బట్టి కూడా ఈ దాసుడు నీకు అవసరం మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాక్యం ఖడ్గము ఆయన తన నోటి నుంచి వాడుకుంటున్నారు. ప్రభావ నీకు మహిమ కలుగు. ఆయన జరగబోదు కాన్న కాలం అంతట్లో దీర్ఘాయుష్యాన్ని గురించి రక్త ప్రోక్షణ అభిషేకము ఆయన గొప్పగా పొందుకొని ఆయన నీ ఆశీర్వాదం పొందుకొని ప్రభు, నీ బలం పొందుకొని, తేజస్సు పొందుకొని, నాని అది యొక్క దీవెన పొందుకొని ప్రభా, ఆత్మ రెండంతలుగా పొందుకొని ఆయన శిలువ సాక్షిగా ప్రభా, శిలువ వార్తను ప్రభు మా తండ్రి ఆయన సింహవలే ఘాటుగా ప్రభు బోధించుటకు సహాయం ఇచ్చారు. అయ్యా ప్రభా నా తండ్రి, అయ్యా ఈ సమయం ఉంది నీ పాసానికి వస్తున్నా తండ్రి. అయ్యా ప్రభా నా తండ్రి, నీ వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సమయోచితమైన సహాయం కోసం ప్రభా నా తండ్రి పాసన్నిధిలో వేడుకుంటున్నావు తండ్రి. అయా నీకు వందనాలు. నీ దాసుడు నీ ప్రియ బిడ్డ ప్రభా షాలేం రాజు గారిని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. అయా నా తండ్రి, ఈరోజు ఆత్మీయ పుట్టినరోజు అయా సందర్భంగా మేమందరము కూడి ప్రభావనా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నావు తండ్రి. నీ పొందనాలు ఆయన నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. అయ్యా జగత్తు పునాది వేయబడక మునిపే